ఓకే, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏంటి దీపక్ రెడ్డి గారు ఇదండి ఆయన పాయింట్. వర్మ గారు, నాకు సారీ, నేను ప్రతిసారి ఇంటరప్ట్ అవుతా ఉన్నాను. ఈ విధంగా అసత్యాలు చెప్పడం చాలా చాలా తప్పు. ఎందుకు అంటే క్లియర్ కట్ ఇంటెలిజెన్స్ మాకు రిపోర్ట్స్ వచ్చుండాయి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇంటెన్షన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలా అని వాళ్ళు పక్కా ప్రణాళికతో ప్రతి ప్రోగ్రామ్ వేస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోకుండా దాంతో లబ్ధి పొందాలా అని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. బ్యాంకులకి రుణము ఇవ్వద్దు అని లెటర్లు రాసిన పని వాళ్ళు చేశారు. అండ్ కంపెనీలకు కూడా అనేక కంపెనీలకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ దయచేసి గమనించాలా, ఇవి వాస్తవాలు అని చెప్పి మాత్రం నేను గట్టిగా తెలుపుకుంటున్నాను. వెంకటేశ్వర గారు ఏంటి ఆయనకి ఏదో ఉంది, థ్రెట్ ఉందంటే డైరెక్ట్ గానే చెప్తున్నారు. చాలా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా, అందుకని ఏదో కుట్ర జరుగుతుంది ఆయన వెనకాతలని. గతంలో లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆయనకు ఉందని కూడా. వరం గారు సిగ్గుసేటు ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవటం. మేము పెద్ద ప్రజానాయకుడు, మీరు పెద్ద ఫాలోయింగ్ ఉంది, బయటకు వచ్చే పొలాల నుంచి పరిగెత్తుకొస్తారని ఓ పక్కన చెప్పుకుంటూ ఓ పక్కన చేస్తుందని చెప్పుకోవటం అనేది సిగ్గుపడాలి రాజకీయ నాయకుడు అనేవాడు. అదేంటండి, అందులో సిగ్గుపడడానికి ఏముందండి? పవన్ కళ్యాణ్ గారు కాదండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నిసార్లు మనం డిస్కస్ చేసుకోలేదండి. ఆయన ప్రాణహాని ఉంది, ఏ సుపారీ గ్యాంగ్లు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి, ఇవన్నీ ప్రచారం జరిగినాయి కదండి, తప్పే ఉంది. అసలు ఎవరిమైనా సరే రాజకీయ నాయకులు మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని పొడి చేస్తారని భయపడా? ఎందుకు మరి ఆయన గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి ఉండగానే కదా 40 అడుగులు ఫెన్సింగ్ పెట్టాడు ఇంటికి. ఏం చెట్టున్నప్పుడు ఆయన భయపడుతున్నారని కాదు కదా వెంకటేశ్వర గారు. దూపుడు గారు ఇలాంటి నన్ను కంప్లీట్ చేయండి. ఇప్పుడు దూపుడు గారు అంటారు, మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి బాధ్యత మీద అంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పెట్టుకున్నాడు కదా 40 అడుగులు ఫెన్సింగ్ ఇంటి చుట్టూ. లేకపోతే హెలికాప్టర్ ఎంత చెట్లు కొట్టేశాడు కదా. అసెంబ్లీకి రావాలంటే ఏ రకంగా ఇంటి దగ్గర నుంచి ఉన్నటువంటి 5 కిలోమీటర్లు ఏ రకంగా పోలీసు పహారా పెట్టడం చూసాం కదా. ఆయన ముఖ్యమంత్రి ఉండగానే భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు ఆయన తెలియాలి. ఇవాళ వచ్చేసి ఎవరో చెప్తారు సుపారీలు చెప్తారు. ఏంటి సుపారీలు ఇచ్చేది సార్? రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు కూడా ఇంకొక రాజకీయ నాయకుడు పోవాలని, ఏది ఫిజికల్ గా మనిషి పోవాలని కోరుకున్నవాడు రాజకీయ నాయకుడే కనిపిస్తూ. అది మనం ప్రజాసేవ చేస్తారు. ప్రజల కోసం వచ్చినప్పుడు ఎందుకుంటుంది అసలు? అది ఎందుకు కోరుకుంటారు? అది నాకంటే సేవానికి వస్తుంది ఇలాంటి చర్చ పెట్టడం. అసలు ఒక రాజకీయ నాయకులు రాజకీయాన్ని చంపేస్తారు, ఇంకోటి పొడి చేస్తారు అని చెప్పడం అనేది టూ బ్యాడ్. ఏమైనా అతను చేసినటువంటి పర్సనల్ గా ఉంటే అతను అది పర్సనల్, అది రాజకీయాల్లో కదది, అది పర్సనల్. అది ఆ పర్సనల్ ఏమంటే మరి ఎవరు ఇంతకుముందు రాజకీయానికి తప్ప సందర్భాలు ఉన్నాయి. కానీ అదొక చర్చ. అది నేను అంటున్నట్టుంది గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన అబద్ధంగా బాగుంటున్నాడు. ఏ అబద్ధంగా బాగుంటున్నాడు? ఎందుకున్నాడు? ముఖ్యమంత్రి కదా, మొత్తం యావత్ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం గవర్నమెంట్ అంత అత్యంతరం ఉంది కదా. అప్పుడే అలా ప్రవర్తించిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ఎవరి మీద గుర్తించారండి? ఎవరి మీద గుర్తించారు? ఇట్స్ వెరీ బ్యాడ్. అసలు అది టాపిక్ కాదు. మనం మాట్లాడుకోవాల్సింది ప్రజల గురించి మాట్లాడదాం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం, రాష్ట్రానికి ఏ రకంగా పెట్టుబడులు రావాలని మాట్లాడదాం. ఎంతసేపు నరుక్కుంటాను, కొట్టుకుంటాను, చప్పుకుంటాను, చచ్చిపోవటాలు పురుషోత్తమ్ రెడ్డి గారు. పురుషోత్తమ్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో హాని జరిగే అవకాశం ఉందని చెప్పి అనుమానాలు, సుపారీ గ్యాంగ్లు కూడా దిగినాయి అని చెప్పి కొంతమంది తమ్లైన్స్ తోటి స్టోరీలు కూడా రన్ చేశారు ఆయన టూర్లోని. అంటే అనధికారికంగా చేసే మాటలతో మనం ఏమనలేం, కానీ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదండి. నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు గారికైనా స్ట్రాంగెస్ట్ అపోజిట్